మార్కెట్ యార్డుకు సరైన బడ్జెట్ రాకపోయినా సొంత నిధులతో పనులు చేస్తున్నప్పటికీ నాపై విమర్శలు చేస్తూ ఉన్నారని అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా మార్కెట్ యార్డులో జరుగుతున్న వ్యవహారాల మీద వస్తున్న ఆరోపణల మీద ఆమె తీవ్రంగా స్పందించారు. తాను చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టి 4 నెలలు మాత్రమే అయ్యిందని, ఈ 4 నెలల్లో వచ్చిన మార్పు గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. రైతులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తే కనీసం వారికి టాయిలెట్లు, రెస్ట్ రూమ్లు, భోజన సౌకర్యాలే లేవన్నారు. గతంలో 10 రూపాయలు చొప్పున భోజనానికి వసూలు చేశారన్నారు. రెస్ట్ రూమ్ ఏ రోజు ఓపెన్ చేసిన దాఖలాలు కూడా లేవన్నారు. కానీ ఇవన్నీ ప్రస్తుతం నా సొంత ఖర్చులతో చేస్తున్నానన్నారు. ఒక వాహనం బయటకు వెళ్ళటానికి 2 గంటల సమయం పడుతోందని, గేట్ రిపేర్ చేస్తే గేట్ మూసేశారంటూ వార్తలు రాస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తాను సీనియర్ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్టు ఆరోపణలు చేస్తున్నారని, ఎవరైనా సరే దాన్ని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. 4 నెలల్లో ఎవరు అద్భుతాలు సృష్టించలేరని, మార్కెట్ యార్డ్ ఇంకా పూర్తిగా నా చేతుల్లోకి రాలేదన్నారు. కనీసం నేను వాడే కారు కూడా డబ్బులు వసూళ్లు చేసి తీసుకున్నానని రాస్తున్నారని, నేను కారు కొనుక్కునే పరిస్థితుల్లో కూడా లేనా అని నిలదీశారు. మీకేమైనా అనుమానాలు ఉంటే నాతో పాటు అధికారులను ప్రశ్నించవచ్చని, కానీ ఇలా అనవసరంగా దుష్ప్రచారం చేయటం సరికాదని బల్లా పల్లవి అన్నారు. ఎక్కడైనా కూడా మంచి జరుగుతున్నప్పుడు చెడు కూడా ఖచ్చితంగా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానిపైన క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 4 నెలల కాలంలో నేనేం చేశాను అనేది ఫస్ట్ చెప్పుకొని, తర్వాత ఏం చేయాలనో చెప్పుకొని, తర్వాత బయట ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో దానికి నేను సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రైతులకి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవి లేక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము అవి పట్టించుకోక ఈరోజు వాటికి అంటే నేను ఇప్పుడు మార్కెట్ కమిటీ జరుగుతున్నది, ఈరోజు అభివృద్ధి జరుగుతుంది అంటే అది రైతుల నుంచే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాత్రూమ్లు అంటే టాయిలెట్స్ విషయంలోనైతేనేమి, రెస్ట్ రూమ్స్ విషయంలో అయితేనేమి, ఫుడ్ విషయంలో అయితేనేమి, వాటర్ విషయం, ఈ 4 మీద నేను వచ్చిన రోజు నుంచి ఫైట్ చేస్తూ ఉచితంగా గతంలో బడ్జెట్లో నుంచి బిల్లులు చేసుకున్నా కూడా రైతుల నుంచి 10 రూపాయలు వసూలు చేసి భోజనాలు పెట్టిన పరిస్థితి. అయితే నేను వచ్చిన తర్వాత ఫ్రీగా భోజనాలు పెడుతున్నాం. ఈరోజు ఫ్రీగా పెడుతూ కమిటీకి సంబంధం లేకోకుండా ఇప్పటి వరకు బడ్జెట్ కూడా కమిటీకి లేకపోయినప్పటికీ నేను వచ్చినాక రైతులకు ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాళ్ళకి భోజనం అనేది చాలా అవసరము అని చెప్పి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత టాయిలెట్స్ విషయంలో కూడా స్వచ్ఛాంధ్ర మిషన్ కింద డైరెక్టర్ని కలిసి వాళ్ళతో అడిగితే అవి కూడా శాంక్షన్ అయినాయి. 2-3 రోజుల్లో అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత ప్రధానంగా రెస్ట్ రూమ్స్, రైతులు వచ్చి సరుకు తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఒక హోటల్లో ఇంకొక చోట స్టే చేసే పరిస్థితి వాళ్ళకి లేదు. ఎందుకంటే ఒక 50 రూపాయలు పెట్టి భోజనం చేయాలన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు చాలా ఇబ్బంది ఉంది. అయితే నేను వచ్చిన తర్వాత ఈ రెస్ట్ రూమ్స్ అనేది ఉంది కదా, దాన్ని ఎందుకు వాడట్లేదు ఏమి అని పోయి అక్కడ చూసినట్టయితే అలాంటి దాన్ని నేను ఈరోజు బడ్జెట్ లేదు, కావాలంటే మా ఆఫీసర్స్ ఉన్నారు, భోజనాలకు కానీ రెస్ట్ రూమ్ తయారు చేయడానికి కానీ ఈరోజు బడ్జెట్ లేకపోయినప్పటికీ నా సొంత నిధులతో ఒకవేళ రేపొద్దున బడ్జెట్లో దానికి శాంక్షన్ చేస్తే నేను పెట్టినవి నేను బడ్జెట్ రెస్ట్ రూమ్కి ఏదైతే పెట్టినానో అది తీసుకుంటామా తీసుకోమా అది ఆ టైంలో నేను అప్పుడు కూడా మీకు క్లారిటీ ఇస్తా, నేను తీసుకున్నానా తీసుకోలేదా అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి నా డబ్బులు పెట్టే నేను రెస్ట్ రూమ్ని రిపేర్ చేపిస్తున్నా, కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. నేను రెస్ట్ రూమ్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ నా సొంత నిధులతో నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకొకటి, లాస్ట్ వీక్ ఒక్కొక్క వెహికల్ మార్కెట్లో నుంచి బయటకు పోవడానికి 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది అనేది పేపర్లో రావడం కాదు, నేను ప్రత్యక్షంగా చూసినాను. నేను ప్రత్యక్షంగా చూసి ఆఫీసర్స్ అందరితో మీటింగ్ పెట్టుకొని ఈ సమస్య అనేది ఎదురు కాకోకుండా నెక్స్ట్ మనం ఏ విధంగా చేయాలనే ఆలోచన వీళ్ళతో చేసినప్పుడు, మేడం గతంలో ఆ షెడ్ అనేది లేకపోయింది, అది లేకోకున్నప్పుడు మనకు మార్కెట్ అనేది బాగా జరుగుతుంది. ఆ గేట్ వేయడం వలన ఏదైతే సీనియర్ వ్యాపారస్తులు ఉపయోగిస్తున్నారో ఆ గేట్ వేయడం వలన ఇక్కడే సమస్య వస్తుంది అని చెప్పి వీళ్ళు నాకు చెప్పడం జరిగింది. అయితే నేనేం చెప్పినాను, బత్తాయి వ్యాపారులందరికీ కూడా, ట్రేడర్స్ అందరికీ కూడా చెప్పండి, ఎందుకంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు వాళ్ళే వాడుతున్నారు. ఈ రైతులు ఎవరైతే వస్తారో వాళ్ళు మధ్యరాత్రుల్లో రాత్రి కూడా వచ్చి వాళ్ళ రోడ్డు మీద పండుకొని వాళ్ళ జీవాలను పెట్టుకున్న ఉన్న పరిస్థితిని మీరందరూ కూడా చూడాల. రాత్రిపూట వచ్చి మధ్యరాత్రిలో వాళ్ళకి ఏ విధమైన పరిస్థితి ఉంది, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది అందరూ చూడాల్సిన విషయం. చూడండి మీరు కావాలంటే. ఆ పరిస్థితి ఉంది అని చెప్పేసి వీళ్ళు ఒక రోజు మనం ట్రేడర్స్ చెప్దాము,
ఆ గేట్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకుందాము అనుకున్నాం. ఆ గేట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడము, సీనియర్ వ్యాపారస్తులతో నేను డబ్బులు అడిగినాను, వాళ్ళు నాకు ఇవ్వలేదు, అందుకని చెప్పి నేను గేట్ ఓపెన్ చేపిస్తున్నాను అనే విధంగా రాశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సమస్య వస్తే పరిష్కారం వైపు వెళ్ళినా రాళ్ళేళ్ళని చూస్తారు. పరిష్కారమే చేయకపోతే అసలు చైర్మన్ గా ఉండి వేస్ట్ అని చెప్పి మాట్లాడతారు. నేను పరిష్కారం చేసే మార్గంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నానా, లేకపోతే ఎవరు చెప్పినా ఇది రాంగ్ రైట్ అని డిసైడ్ చేయకోకుండా సైలెంట్ ఉండడానికి వచ్చినానా నేను ఇక్కడికి? 4 నెలలు అయింది, బడ్జెట్ శాంక్షన్ కాలేదు. ఏదైనా వర్క్ తీసుకుని పోయి ముందుకెళ్ళి తీసుకుని వద్దాము అంటే మాకు ఇప్పుడు పైన ఆఫీసర్స్, కమిషనర్ గారు లేరు పైన, అక్కడి నుంచి రావాలా. సరే, ఈ టైం అంతా నేను వేస్ట్ చేసుకుంటే నాకు వచ్చిన అవకాశం ఎంతవరకు నేను ఉపయోగించుకోగలుగుతాను? నేను ఆ టైం వేస్ట్ అనేది జరగకూడదు, నా డబ్బులు పోయినా సరే అభివృద్ధి అనేది ఇక్కడ జరగల్లా, కనపడాలనే ఉద్దేశంతో నేను ఫైట్ చేస్తుంటే, ఈ రోజు సీనియర్ వ్యాపారస్తులతో డబ్బులు తీసుకున్నామంటారు, సీనియర్ వ్యాపారస్తులు నాకు కారు కొనిచ్చినారంటారు, నేను పశువులన్నిటిని నేను ఎక్కువ వేసి, ఏ రోజు లేని సమస్య నేను వచ్చిన తర్వాతనే వచ్చిందా, లేకపోతే నేను వచ్చిన తర్వాత నేను ఏదైతే భోజనాలు పెడుతున్నానో, ఏదైతే రెస్ట్ రూమ్ రెడీ చేపిస్తున్నానో, ఏదైతే కమిటీకి రావాల్సిన ఆదాయాన్ని నేను పెంచుతున్నానో, బాడీలు ఇంతవరకు కట్టనివి పట్టించుకోకుండా ఉన్నటువంటివి నేను నా దృష్టికి తీసుకుని వచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. రైతులకు డబ్బులు కట్టలేనటువంటి వాళ్ళందరినీ కూడా సమస్యలని ఇక్కడ నా ఆఫీస్ వరకు వచ్చిన ప్రతి రైతన్న కష్టాన్ని నేను తీర్చడానికి నా వంతు కృషి చేస్తుంటే, మీకు కావాలంటే సలహాలు ఇవ్వండి, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను వివరణ అడగండి, నేను ఏ దానికైనా మీకు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇంతవరకు ఈ ఆఫీస్లో ఏ చైర్మన్ కూడా నా అంత టైం కూర్చొని ఎవరికి కూడా ఆన్సర్ చేసిన పరిస్థితి లేదు. ఈరోజు డైరెక్ట్గా నేను నా ఇంట్లో కూర్చుంటాను, మీరే మార్కెట్లోకి వెళ్ళండి, రైతులతో మాట్లాడండి, రైతులను అడగండి. 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కంటిన్యూగా రైతులు ఇక్కడికి వచ్చే రైతులు ఉన్నారు, వాళ్ళని అడగండి గతంలో ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఉంది అనేది. అంటే ఒక మహిళ కదా, నేను ఏమైనా అనొచ్చు, ఏమైనా అన్న పడతాను. నా రైతన్నలు ఎవరైతే ఈ మార్కెట్కి వస్తున్నారో వాళ్ళు సంతోషంగా ఇక్కడ వ్యాపారం చేసుకొని వాళ్ళు సంతోషంగా ఇంటికి చేరుకోగలిగితే అదే నాకు పెద్ద సన్మానం లాగా నేను భావిస్తాను. మంచిని ఎందుకు రాయట్లేదు, నేను చేసిన అభివృద్ధిని ఎందుకు రాయట్లేదు? ఈ రోజు వచ్చిన పేపర్లో నేను మళ్ళీ ఫ్రీగా భోజనాలు పెడుతున్నారని రాయట్లేదు ఎందుకు? నేను తప్పు చేసినానంటే నన్ను వివరణ అడగండి, నేను చెప్తాను. నేను ఏదన్నా ఇప్పుడు నాకు 4 నెలలు అయింది, నాకు తెలియకోకుండా ఈ మార్కెట్లో ఎన్నో జరుగుతున్నాయి, నా చేతుల్లో ఇంకా పూర్తిగా నాకు ఇంకా రావడానికే నేను ఇంకా ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాను. మరి బయట జరిగే తప్పిదాలు కూడా నేనే కారణమా? రాసే అతనికి తెలియదా ఈ మార్కెట్ కమిటీకి 4 గేట్లు ఉన్నాయి, ఒక గేట్ క్లోజ్ చేయడం వల్ల ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగదు అని? మేము గేట్లు వేసుకొని రైతులు లోపలికి రానికోకుండా ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటాం? ఇక్కడ ఉన్నదే రైతుల కోసము, ఇక్కడ చేస్తున్నదే రైతుల కోసము. అట్లాంటప్పుడు ఇది రాసే అతనికి తెలియదా? ఒక గేట్ లో వచ్చిన వ్యక్తి 4 గేట్లను తిరిగే రైట్స్ కానీ లేకపోతే ఆ సౌకర్యం కానీ ఈ కమిటీలో కానీ ఈ కాంపౌండ్ లో ఉంది. కానీ ఒక గేట్ ని ఎందుకు చూపిస్తున్నారు? దానివల్ల నేనేమన్నా ఎవరైనా లాభాన్ని పొందుతున్నారా? ఒక గేట్ ని రిపేర్ చేపిస్తే అది కూడా వాళ్ళే క్రెడిట్. అది అరే ఇన్ని రోజుల నుంచి ఒక గేట్ పట్టించుకున్న పాపాన్ని పోలేదు, ఈ రోజు వచ్చిన తర్వాత చైర్మన్ గారు ఆ గేట్ రిపేర్ చేపించినారని ఎందుకు రాయట్లేదు? ఏం రాళ్ళేసినా ఎన్నేసినా నేను వచ్చి 4 నెలలు అయింది, నిన్న 8వ తేదీకి 4 నెలలు అయింది. 4 నెలలు నేను అద్భుతాలు సృష్టించాలంటే నేను కూడా మనిషినే కదా. ఈ 4 నెలల్లో ఎవరైనా నేను రైతులతో వెళ్ళినట్టు కానీ, నేను రైతులతో రోజు వాళ్ళతో కలవడం కానీ, మాట్లాడడం కానీ, వాళ్ళకున్న అవసరాలని తీర్చడంలో ఎవరైనా నాలాగా ఎవరైనా ముందుకొచ్చి చేసిన వాళ్ళు ఉంటే కూడా నాకు చెప్పండి. అరే నా సొంత డబ్బులతో నేను చేస్తున్నానంటే కూడా బిల్లులు చేసుకుంటానని కారు కొనే పరిస్థితి నాకు లేదా? కారు కొనలేని పరిస్థితుల్లో మీరందరూ కూడా అనంతపురంలో ఉండేవాళ్ళే, బయట నుంచి ఎవరో వచ్చినారు మాట్లాడినారంటే ఒక అర్థం. మీరు అనంతపురంలోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా, నేను కారు కొనే పరిస్థితిలో నేను లేనా? వీటిని గురించి మాట్లాడకూడదు అని నేను సైడ్కి వెళ్ళిపోయినా. కానీ నాకు ఒక బాధ ఏమంటే, నేను ఏదైతే అభివృద్ధి చేస్తున్నానో అది ఎందుకు రాయట్లేదు, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? నేను ఎవరికి ఇబ్బంది పెడుతున్నాను? ప్యాకాట ఆడుతున్నారు,
ప్యాకాట్ ఆడే వాళ్ళు కమిటీలో రైతన్నలు ఆ రోజు వాళ్ళు సరుకు తెచ్చుకొని ఉంటారు. ఆ సరుకును అమ్ముకున్న తర్వాత సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు ఏదో అత్యాశతో ఈ ప్యాకాట్ ఆడే వాళ్ళు లోపల చొరబడి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళతో మంచిగానో చెడుగానో ఆడిన తర్వాత రైతుల దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయి. రైతులు డబ్బులు ఇంటికి తీసుకోవాల్సిన డబ్బుల్ని ఇక్కడ పోగొట్టుకుంటున్నారు. ఈరోజు కమిటీలో అది జరుగుతుంది అంటే అది పోలీసులు చూసుకోవాల్సిన విషయము. అంటే ఈడ కమిటీలో రైతులకు ఏదన్నా ఇబ్బంది జరిగి వాళ్ళ ఆత్మహత్యను ఇంకొకటి చేసుకుంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? అప్పుడు నేను చెప్పాలన్నా దానికి సమాధానం అని అడుగుతారు. అప్పుడు చైర్మన్ గారు ఏం చేస్తున్నారు అవన్నీ చూడుకోకుండా నన్ను అడుగుతారు అప్పుడు ఆ క్వశ్చన్. ప్రశ్నిస్తే ఒక తప్పు, ప్రశ్నించకపోతే ఒక తప్పు. మంచి చేసే వాళ్ళకి ఒకటే రాళ్ళే, చెడు చేసే వాళ్ళకి ఒకటే రాళ్ళే అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఒకటే చెప్తున్నానన్నా, నేను ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా ఈ ఆఫీస్కి వచ్చి కూర్చొని మీకు ఏదైనా నెగిటివ్ సమాచారం ఉన్నా ఇంకొకటి ఉన్నా నన్ను అడగండి. నేను కానీ మా ఆఫీసర్లు కానీ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ట్రేడర్స్తో నేను సీనియర్ వ్యాపారస్తులతో నేను డబ్బులు తీసుకుంటున్నట్టు ప్రతి ఒక్కరూ బయట మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళే స్వచ్ఛందంగా ట్రేడర్సే వచ్చినారు, వాళ్ళనే అడగండి నేను తీసుకుంటున్నానా అనేది. వాళ్ళతో 2 మాటలు అడగండి, వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి నేను ఏదైనా మీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను.